తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8 అనగా ఖర్చు 8 రూపాయలు చూపిస్తుంది. నికర ఆదాయం కేవలం 2 రూపాయలే ఉంది. అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాశులలో తులారాశి 1 అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6 రూపాయలు అదనమైన ఖర్చులు ఉన్నాయి అంటే వాటికి తగ్గట్టుగా సమయాన్ని ధనాన్ని వాడుకోగలగాలి, దుర్వినియోగాన్ని ఆపుకోగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గొప్పలకెళ్ళారా అప్పుల పాలైపోవడం, స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యపూజ్యం 1, అవమానం 5. మీ చేతులతో ఎవరైతే సహాయం పొందారో మీరు నా అనుకొని మీరు ఎవరైతే మీ వ్యక్తిగత విషయాలు ఎవరైతే పంచుకుంటూ ఉంటారో వాళ్ళే మీకు శత్రువులవడం, ఇంటి గుట్టు లంకకొచ్చేటు అన్నట్టుగా మీ యొక్క చుట్టూ అనేక మంది బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని ముసుగు వేసుకొని మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి, మిమ్మల్ని సమాజంలో అవమానపరచడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆరోగ్యం పరిస్థితి చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన కారణం చేత దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కనుక స్వల్పమైనటువంటి ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పుడు డాక్టర్ గారి యొక్క సలహాలు, వైద్య సేవలను తీసుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు 2024 డిసెంబర్ నుండి 2025 ఉగాది పండగ వరకు చివరి సున్నా కారణం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్పులు ఇచ్చారా తీరవు, తెచ్చుకున్నారా స్టేషన్లు, గొడవలు, అలాగనే కోర్టు సమస్యలు, శత్రువులు మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి. 6వ స్థానంలో రాహు సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని, విదేశాల నుంచి వచ్చేటువంటి ధనం కానీ మీకు సకాలంలో ధనం అందబోతుంది గుర్తుపెట్టుకోగలగాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు, పెద్ద పెద్ద విషయాలకు ఆందోళన చెందకుండా జ్ఞానం, సమయం, ఆధ్యాత్మికత మీరు ఏర్పరచుకోవడం వలన పెద్ద పెద్ద సమస్యలను దూరం చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, సినిమా రంగం వారు, సంపూర్ణమైన వ్యవసాయ సోదరిమణులు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారు ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి.